హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కంది పొడి, అంటే కందిపప్పు ఒక పావు కేజీ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 12 ఎండుమిర్చి, మంచి గుంటూరు ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇలాగా వీటిని ఆయిల్ వేయకుండా జస్ట్ ఒక కళాయిని పెట్టుకొని దోరగా కమ్మగా ఈ కందిపప్పు వాసన వస్తూ ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపాలి. ఎండుమిర్చిని కూడా ఇందులో వేపేసుకోవచ్చు. సో ఇవి బాగా ఇలాగా చూడండి. ఇదిగో ఇప్పుడు బ్రౌన్ షేడ్కి వచ్చేసింది, చూసారా కందిపప్పు కొంచెం. సో ఇలాంటప్పుడు ఈ కందిపప్పుని మనం ఆపేసుకోవాలి. సో మనకు కావాల్సింది కందిపప్పు పావు కేజీ, 12 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ, ఒక 4-5 వెల్లుల్లి, అంతేనండి. చేసి చూద్దాం. ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా ఆరిపోనివ్వాలన్నమాట. బాగా ఆరిపోవాలి. అది కొంచెం ఓపికతో కూడుకున్నవేనండి. ఈ పనులన్నీ అర్జెంటుగా అవ్వవు. సో ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని బాగా చల్లారనివ్వాలి. కొంచెం తీసుకొని, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కందిపప్పుని తీసుకొని మనం మిక్సీ చేద్దాం. ఇదిగోండి ఇలాగా జారుని తీసుకొని ఎంత ఒక 4-5 టైమ్స్ 1 మినిట్. సో ఇదండి కందిపొడి. చాలా గొట్టు అయితే వస్తుంది, ఎందుకంటే ఎండుమిర్చి కదా. సో కొనేసుకోవచ్చు ప్యాకెట్స్. అలా అవుట్ సైడ్ కొనుక్కోవడానికి అభ్యంతరం, అంటే వాళ్ళు నీట్గా చేస్తారను, నెక్స్ట్ టూ కాస్ట్లీ. సో ఇలా చేసుకున్నప్పుడు కొంచెం మన కష్టం కొంచెం మరి ఉంటుంది. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి కందిపొడి. థ్యాంక్ యూ.